హరి ఓం. సత్సంగ మిత్రులందరికీ ప్రణామ్స్. భగవద్గీత 7వ అధ్యాయం 6వ శ్లోకం దగ్గరికి వచ్చాం. ఏతద్యోనీని భూతాని సర్వాణిత్యుపదారయ అహం కృష్ణస్య జగత ప్రభవ ప్రళయస్థత. కృష్ణ పరమాత్మ యొక్క అపరాశక్తుల చేత ఈ జగత్తును ఉత్పన్నం చేయడం, తిరిగి లుప్తం చేసుకోవడం జరుగుతుంది. ఈ భగవంతుడు శక్తి వ్యక్తం, మనం వ్యక్తులం. ఇదంతా కూడా ఒక విజ్ఞాన శాస్త్రానికి సంబంధించింది. ఈ విజ్ఞానాన్ని మనం తెలుసుకోవడం ఇది మన ధర్మం, ఇది మన సనాతన ధర్మం. అయితే రామకృష్ణ పరమహంస గురుదేవులు చెప్పినటువంటి ఒక చిన్న కథను జ్ఞాపకం చేసుకుందాం. నలుగురు గురుడ్డి వాళ్ళు ఒక ఏనుగును కనిపెడదామని బయలుదేరి, ఒకడు చెవి పట్టుకుని ఏనుగు చేటలా ఉంది అంటే, రెండోవాడు కాలు పట్టుకుని ఏనుగు స్తంభంలా ఉంది అన్నాడు, మూడోవాడు కొమ్ము పట్టుకున్నాడు, నాలుగోవాడు తోక పట్టుకున్నాడు. ఇలా నాలుగు రకాలుగా ఆ ఏనుగుని వర్ణించి పిడివాదం చేసి ఇదిగో ఇలాగే ఉంటుంది అని చెప్పడం ఎంతవరకు ధర్మం? మన సనాతన ధర్మం చక్కగా వివరించింది. దాని గురించి ఆ విజ్ఞానాన్ని పూర్తిగా తెలుసుకుందాం. అయితే కిందటి వీడియోలో చెప్పుకున్న దాంట్లో విద్యాప్రకాశానందగిరి స్వాములు వారు ఈ మనసు గురించి చెప్పారు. ఈ మనసు చేసే సాధనలో 3 విషయాలు అడ్డం పడుతున్నాయి సహజంగా. ఆ మూడింటిలో 2 గురించి చెప్పుకున్నాం. మనసు కదిలిపోతూ ఉంటుంది, స్థిరంగా ఉంచాలి. రెండవది మనసు మలినం అవుతుంది, దాన్ని నిర్మలపరచాలి అనుకున్నాం. మూడవది మనసు కవర్ అయిపోయి ఉంటుంది, దాన్ని డిస్కవర్ చేయాలి. ఏదో ఒక కవర్ అంటే ఉపాధులతోటి కవర్ అయిపోయి ఉంటుంది తాత్కాలికంగా. ఈ జన్మకు ఇదిగో ఈ పేరు, ఈ శరీరం, ఇలా ఉపాధులు అనమాట. అయితే మనం భగవంతుడిని కూడా ఇదే ఉపాధుల్లో చూడడానికి అలవాటు పడిపోయాం. ఆయన కూడా కవర్ చేసేస్తున్నాం. ఓ కవర్లో పెట్టి ఇదిగో ఈ ఏనుగును కనిపెట్టిన గుడ్డివాళ్ళలాగా ఏదో ఒక కవర్లో ఆయన నుంచి ఆ కవర్లోనే చూడడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాని మీద పిడివాదం చేస్తున్నాం. మళ్ళీ ఈ పిడివాదాలు పక్కన పెట్టి విజ్ఞాన శాస్త్రాన్ని అధ్యయనం చేసి యథార్థంగా కృష్ణ పరమాత్మ గురించి ఆయన గీతలో ఏం చెప్పారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చే వీడియోలో వచ్చే శ్లోకం గురించి చర్చించుకుందాం. అంతవరకు జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.